చేస్తాడో ఇతను ఇన్వాల్వ్ కావడం. యాక్చువల్‌గా మనకు ఇప్పుడు ఆ రిసీవర్ వస్తే మనకు మంచి రిసీవర్ ఉంటే మంచిగా ఇప్పుడు మన సమయపాలన వల్ల ఇతన్ని రిమాండ్ చేసి మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకొని అది మళ్ళా తదుపరి ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు. అంటే వీళ్ళకు మామూలుగా చేసి సంపాదించేటప్పుడు వాళ్ళ ఈ జల్సాలకు వాళ్ళ లావిష్ ఎక్స్‌పెన్సెస్ సరిపోవు కాబట్టి వీటిని అన్నిట్లోనూ ఒకటి మోటార్ సైకిల్ అమ్ముతున్నారు. మోటార్ సైకిల్ ఉంటేది ఇంకా దొంగతనాలు చేసి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ వేసిన తర్వాత స్కూల్స్ దాంట్లోకి కంప్యూటర్స్ అంటే అలాగా ఏవి దొరికితే అది వాళ్ళకి కావాల్సినవి డబ్బులు. మరి సంబంధించిన మోటార్ సైకిల్ ఒకటి. తర్వాత మా యథార్థానికి సంబంధించిన ఫస్ట్ ఈ 2 వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరానికి వాళ్ళ ప్రస్తుతం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా తదుపరి కార్యాచరణ అంటే నా దగ్గర రికార్డ్ తీసుకొని వాళ్ళు ఫీల్డ్ వాలంటీర్స్ పెట్టి వాళ్ళ చేతుల్లో రెగ్యులర్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అక్కడ తీసుకున్నారు. మన డీటెయిల్‌గా తెలుసుకొని టైం అప్పుడు ఏ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి. దానికి ఎక్కడ అభ్యర్థన చేసారో ఎవరికి ఈ 84 కేసులు మనకు దీంట్లో ఈ అమర్ రాజ్ కుమార్ రెడ్డి alias జాల్ అనే వ్యక్తి ఇక నోటోరియస్ క్రిమినల్‌గా అభియోగాలుగా కూడా వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొని ఏదైనా బెయిల్ కాంట్రాక్ట్ మార్కెట్‌లో పోతే అవన్నీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకేంటంటే కొనేటోడు ఉంటేనే వీళ్ళు అమ్మడానికి అమ్ముకోద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తారు. వాటిని చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వెహికల్స్ అవి కాబట్టి వాటిని చేయడం జరుగుతుంది.